నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్ ఉదయ్ ఉన్నారు. సో వారితో మాట్లాడి డిజిటల్ మార్కెటింగ్ అనే అంశం గురించి వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే ఉదయ్ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఉదయ్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా పొలిటికల్ పార్టీస్ డిజిటల్ మార్కెటింగ్ని నడిపిస్తుంటాయి కదా. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికల్గా ఏంటి అంటే ఈ పొలిటికల్ పార్టీస్ యూజువల్గా మన ప్లాట్ఫామ్స్ యూస్ చేసేది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ సార్. ఇవి బాగా వాడకం చేస్తారు. ఇది ఇప్పుడు ఏంటి అంటే కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అంటే వెరీ లిమిట్ చేసేసింది అనమాట. ముందు అంటే ఎవరు పడితే వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేసేయచ్చు ఫేస్బుక్తో కానీ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సర్టెన్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. మీరు పర్టికులర్గా అడుగుతున్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పగలను. సో 2016 ట్రంప్ ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారంటే హిలరీ క్లింటన్ విన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది. సో తర్వాత ఏం చేశారు, ఆల్మోస్ట్ ట్రంప్ 300 కోట్లు ఖర్చు పెట్టాడు సార్. 300 crores ఖర్చు పెట్టాడు. ఇది డిజిటల్ మార్కెటింగ్ మీడియా మీద క్యాంపెయిన్ కోసం బిలియన్స్ క్రోర్స్ అసలు. అప్పుడు ఏం చేశాడంటే ఇన్ఫ్లుయెన్సింగ్ చేశాడు మైండ్ని. పీపుల్ ఇప్పుడేంటి అందరూ హిలరీని మంచిగా చూపెట్టారు. ఫస్ట్ ఆయన యూజువల్ మంచిదే, కానీ డిజిటల్ మీడియా ద్వారా పీపుల్ మైండ్ చేంజ్ చేస్తాడు 300 కోట్లు ఖర్చు పెట్టి. అప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ట్రంప్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డిజిటల్ మార్కెటింగ్. మీకు ఒకవేళ ఇది కావాలి అసలు ఎలా జరిగింది అని ఏంటంటే ద గ్రేట్ హ్యాక్ అనే మూవీ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. సో అది డాక్యుమెంటరీ అనమాట. ట్రంప్ ఎలా గెలిచాడు డిజిటల్ మీడియాతో. అది వెళ్ళి ఈరోజు నైట్ చూడండి, మీరు ఈ సినిమా చూడండి. ఇట్స్ 1.5 hours ఎంతో ఉంటుంది మూవీ అది. ఓకే, ఎనలిటికా అనే కంపెనీ, ఈ కంపెనీ ఎలా కలెక్ట్ చేసింది డేటా. మీరు యూజువల్గా అండి మీరు చేసే గూగుల్ ట్రాక్స్ ఆర్ ఫేస్బుక్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అనమాట. మీరు చేసే ప్రతి యాక్టివిటీ. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానా, లెట్స్ సే ఈ స్టూడియోకి వచ్చాను, గూగుల్ హ్యాస్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. మీరు ఏం లేదు, గూగుల్ మ్యాప్స్కి వెళ్ళండి, అక్కడ టైం లైన్ అని ఉంటుంది. ఆ టైం లైన్లో చెక్ చేశారనుకోండి ఎక్కడ నేను ఎంతసేపు ఆగాను అదంతా మీకు మ్యాప్లో ట్రాక్లో వస్తుంది. యూ కెన్ జస్ట్ చెక్. నేను యూజువల్గా బెంగళూరుకి ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో బెంగళూరుకి ఇటు నేను ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను, ఎన్ని ట్రిప్స్ కొట్టాను, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను, ఎవ్రీథింగ్ కీప్స్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. సో ఇదే ఇలా కలెక్ట్ చేసిన డేటాని అప్పుడు ఫేస్బుక్ది కూడా ఇష్యూ CEO మార్క్ జుకర్బర్గ్ది ఇంటర్వ్యూ, అదే వీళ్ళు క్వశ్చన్స్ చేశారు కదా, అసలు వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ద డేటా ఇది అని. సో ఈ కుడెంట్ ఆన్సర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అది ఎప్పుడు ట్రంప్ అయిన తర్వాతే ఈ ఇష్యూ అయిందనమాట. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే. ఇది ఇక్కడే కాదు, ఇండియాలో కూడా పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ ద స్పెండ్ క్రోర్స్ అండి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ అంటే ఢిల్లీలోను ఐ గెస్ బెంగళూరులోను సమ్ కంపెనీ కాల్డ్ ఐపాక్ 2014 మోడీ ఎలక్షన్స్కో దే వర్ సపోర్టింగ్. తర్వాత మన తెలుగు స్టేట్స్లో జరిగిన పొలిటికల్స్ కూడా దే వర్ సపోర్టింగ్ విత్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇది చాలా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సోషల్ మీడియా కంపెనీ అనమాట. అందులో లక్షలు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్ రైట్, మీకు అందులో కూడా చాలా శాలరీస్ కూడా చాలా బాగుంటాయి మీకు వెరీ గుడ్ ఆపర్చునిటీస్. నేను అదే అంటున్నాను, అందుగురించి నేను స్టార్టింగ్లో సోషల్ మీడియా నేర్చుకున్నారా మీకు గుడ్ కెరియర్, గూగుల్ యాడ్స్ నేర్చుకున్నారా మీరు గూగుల్లో జాబ్కి వెళ్ళొచ్చు. ఏం లేదండి, ఇది ఇంకోటి ఒకవేళ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అది మీకు ఒకవేళ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూగుల్ యాడ్స్ చేద్దాం అనుకున్నారనుకోండి, గూగుల్ యాడ్స్ ఒక్కటి మీద ఫోకస్ చేయండి. హార్డ్లీ 15-20 రోజులు అండి. తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. GOC అని ఉంటుంది, గూగుల్ ఆపరేషన్ సెంటర్, మన ఇక్కడ కొండాపూర్లో. అక్కడ ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, డ్రాప్ చేసేసేయండి రెజ్యూమే, మీకు డెఫినెట్గా కాల్ వస్తుంది. యూ విల్ హ్యావ్ స్టార్టింగ్ ప్యాకేజెస్ ఆఫ్ 3 నుంచి బేసిక్ ఫ్రెషర్కి, 3 నుంచి ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఒక 10 lakhs అబవ్ కూడా వెళ్తుంది. సో దిస్ యాక్చువల్లీ ఇది యూస్ చేయొచ్చు. సో మనకి ఇవన్నీ ప్లాట్ఫామ్స్ కలిపి అన్ని ప్లాట్ఫామ్స్లో మీకు లింక్డ్ఇన్ కానీ ట్విట్టర్ కానీ ఈ పొలిటికల్ పార్టీస్ బాగా యూస్ చేస్తారు. ట్విట్టర్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీకు, ఎందుకంటే అందులోనే మీకు కాంట్రవర్సీస్ కానీ ఎనీథింగ్ యూ గెట్ టు యూజువల్లీ సీ. సో ఇలా అయితే మీరు పొలిటికల్ పార్టీస్కి అయితే ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్. అదే చెప్తున్నాను కదా, గో అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ తర్వాత కమెంట్ చేయండి. సో వాట్ ఎవర్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇలా అంటే నాకు ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇలా జరిగిందా మూవీ అనేది. అంటే థ్యాంక్ యూ ఉదయ్ గారు. ఇవాళ మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం డిజిటల్ మార్కెటింగ్ అనే అంశం గురించి డీటెయిల్గా తెలియజేసేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.